మిర్చి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. మార్కెట్లో ధరలు తగ్గడంతో అన్నదాతలు పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. దిగుబడి ఉన్నా గిట్టుబాటు ధర లేకపోవడంతో మిర్చి రైతులు నష్టాల్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని మిర్చి రైతులు కోరుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మిర్చి సాగు గణనీయంగా పెరిగింది. దేశంలో పండే మిరప పంటలో 60% మన తెలుగు రాష్ట్రాల్లోనే పండుతోంది. అయితే తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో నిమ్మ పంట తరువాత ప్రత్యామ్నాయ పంటగా మిర్చిని పండిస్తుంటారు ఇక్కడి రైతులు. దాదాపు 100 హెక్టార్లలో సాగుతోంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ రైతు పేరు శ్రీనివాసులు. తిరుపతి జిల్లా గూడూరు మండలం చిమిర్తి గ్రామానికి చెందిన ఈయన తనకున్న 4 ఎకరాల భూమిలో మిరప సాగును చేపట్టారు. ఎకరా మిరప సాగుకు దాదాపు ₹1,00,000 వరకు ఖర్చు చేశారు. ఈ ఏడాది సరైన మద్దతు ధర లేకపోవడంతో నష్టాలను ఎదుర్కొంటున్నామని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఇదే సీజన్లో ఎండుమిర్చికి అధిక ధర పలకడంతో మంచి లాభాలను ఆర్జించామంటున్నారు. నేను గత 15 సంవత్సరాల నుంచి మిరప తోట సాగు చేస్తున్నాను. కానీ ఈ సంవత్సరం ఫలితం బాగా రాలేదు. నష్టమైన ఈసారి రేట్లు చూస్తే బాగలేవు. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం డబల్ తగ్గిపోయింది రేటు. ఎండుమిర్చి వచ్చి ₹130 కేజీ, పర్ కింటా వచ్చి 13,000. పచ్చిమిర్చి వచ్చి ₹30, పర్ ఒక కింటా వచ్చి ₹3,000. పోయినసారి అదే రేటులో వస్తే ₹60,000 పచ్చిమిర్చి ఉంది. మామూలుగా ₹23,000 వచ్చి ఎండుమిర్చి ఉంది. ఈ సంవత్సరం చూస్తే సగానికి సగం తగ్గిపోయింది. పెట్టుబడి చూస్తే ₹1,00,000, ఒక ఎకరాకి ₹1,00,000 పైన అవుతుంది. దీన్ని బట్టి చూస్తే మాకు సుమారు ఏమి ఆదాయం కూడా వచ్చినట్లేదు, లాసుగానే ఉండదు. కూలీల వరకు పెట్టుబడుల వరకే వచ్చింది. కూలీలు మరచడానికి మా చేతిదే పడ్డది. ఈసారి ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏమో మాకే తెలియదు. ఇచ్చి వాళ్ళకి ఏమన్నా న్యాయం చేస్తుంది ఏమో తెలియదు. లేదు దున్నిచ్చేటప్పుడు సూపరు ఒక 2 కట్టలు, యూరియా 2 కట్టలు వేసి దున్నిచ్చేసి ఆ తర్వాత DAP యూరియా వేసి మిరప సీట్లు వేస్తాము. ఆ తర్వాత మామూలుగా ఆటోమేటిక్గా 28 13,045 ముందు కట్టలు, స్ప్రేయింగ్ వచ్చి ఎక్స్బోనస్ ఇట్లాంటి చెడిబడి మందులు ఉన్నాయి. అవి కొరత చేస్తాము. ఏ ఎత్తుకున్నా కూడా సరే మందులు ఈసారి గతం కన్నా కూడా ఈసారి డబల్ రేట్లు పడ్డాయి మందులు, స్ప్రే మందుల వరకు. అది దానివల్ల మాకు పెట్టుబడి ఆదాయం లేకుండా పెట్టుబడి ఎక్కువైపోయింది, రాబడి తక్కువైపోయింది. రేట్లు చూస్తే తక్కువైపోయింది. దానివల్ల మాకు ఏమి ఆదాయం వచ్చింది. పచ్చిమిర్చి కొనుగోలు చేసే నష్టానికి మన కాడికే వచ్చి కేజీకి ₹30 లెక్కన ఇచ్చి తీసుకొని పోతారు. ఒక టన్నుకు వచ్చి ₹30,000 ఇచ్చేసి తీసుకొని పోతున్నారు. ఎండుమిర్చి నష్టానికి మేము మార్కెట్కి ఎత్తుకొని పోవాలా? రైతులకి ఏమీ లేకుండా పోతుంది. అది గవర్నమెంట్ ఏదో ఒకటి తీసుకొని రైతులకి బాగు చేయండి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే సమయంలో వ్యాపారులు దగా చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇటువంటి పరిస్థితులు ఇలాగే పునరావృతమైతే వ్యవసాయం చేయడం కష్టంగా మారుతుందని ప్రభుత్వం స్పందించి మిర్చి పంటకు సరైన మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు.